హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోబీ పికిల్, క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక ఫ్లవర్ మొత్తం ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్ చెట్లు కట్ చేసి కడిగి ఆరబెట్టుకున్నాను. 1 డే మొత్తం ఆరాలి. మొత్తం అందులో వాటర్ అంతా పోయేట్లు ఇవి ఈ ఫ్లవర్ మొత్తం నాకు ఈ కప్పుతో 2 కప్స్ అయింది. 125 ml కప్, అది 2 కప్స్ అయింది. ఇప్పుడు బాండీ పెట్టుకొని పొయ్యి పైన కొంచెం ఆయిల్ వేసుకొని క్యాలీఫ్లవరు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే బాగా ఎర్రగా వచ్చేంత వరకు అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వాటర్ పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల దానిలో ఉన్న వాటరు పోయిద్ది. పికిల్ కొన్ని రోజులు స్టాక్ ఉండటానికి ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. కొంచెం రెడ్గా వస్తుంది. ఆ టైంలో తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆయిల్లోంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 రెడ్ చిల్లీ, కొన్ని గార్లిక్, 4-5 గార్లిక్, కొంచెం పోపు దినుసులు అంటే జీరా, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వేయాలి. అవి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీలో 2 స్పూన్స్ కారం, అంటే అది 10 grams స్పూను, 20 grams కారము వేసుకోవాలి. దానిలో ఒక 10 grams సాల్ట్, 10 grams సాల్ట్ వేసి ఈ 2 గోబీకి పట్టే వరకు కలపాలి. దానిలో కొంచెం అంటే 1/2 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవ పొడి, అంటే ఆవాలు ఫ్రై చేసి డ్రై ఫ్రై పొడి చేసుకున్నాను, అవి కూడా వేయాలి. కొంచెం 1/2 స్పూను పసుపు వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ విధంగా కలిపి ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది కూడా ఇందులో చల్లారాలి. బాగా ఆయిల్ చల్లారినాక ఇందులో వేసి మొత్తం కలపాలి. కలిపి ఒక లెమను జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఆ జ్యూస్ ఈ పికిల్లో వేసి కలపాలి. మొత్తం కలిపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోబీ పికిల్ రెడీ. ఇది చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.